హై ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసి శ్రీయ వ్లాగ్స్. ఇవాళ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మునిక్కాయ ఆలు టమాటో వేసి కర్రీ చేయడం ఎలాగో చూపించేస్తాను. పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక స్పూన్ మినపప్పు, పొట్టు మినపప్పు వాడుతున్నాను నేను ఇక్కడ. ఒక 4-5 గింజలు మెంతులు వేసుకోండి, హెల్త్కి మంచిది, అలాగే తింటే కూడా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఆనియన్స్ వేయట్లేదు, ఒకవేళ మీరు కావాలంటే వేసుకోవచ్చు, కానీ వేస్తే స్వీట్నెస్ వస్తుంది కర్రీకి. ఒకవేళ వేసినా కూడా చాలా కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న మునిక్కాయలు వేసి ఆయిల్లో ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 3 పెద్ద సైజ్ టొమాటోస్ని వేసుకుంటున్నాను. మనకి గ్రేవీ అనేది ఈ టొమాటోస్తోనే వస్తుంది కాబట్టి 3 పెద్ద సైజ్ టొమాటోస్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. టొమాటోస్ని తొందరగా ఉడకడానికి కోసం ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించండి, టొమాటోస్లోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు. మనం ఇక్కడ స్టీల్ది వాడుతున్నాం కాబట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా టొమాటోస్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, ఇప్పుడు వాటిని మెత్తగా మనం గంటతోనే మ్యాష్ చేసేసుకోండి, ఎక్కువ టైం పట్టకుండా తొందరగా కుక్ అవుతుంది కర్రీ. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎలా పైకి వస్తుందో. ఓన్లీ హాఫ్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఒకసారి కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని టమాటోస్ అంతా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలా సింపుల్ అండ్ క్విక్గా ఎలా చేయాలో చూపించేస్తాను, ఒకసారి నా పాత వీడియోస్ కూడా చూడండి. చూస్తున్నారు కదా టొమాటోస్లోని ఆయిల్ వాటర్ అంతా పైకి ఎలా వస్తుందో. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజ్ పొటాటోస్ని వేసుకుంటున్నాను. కొంచెం ఆలు పీసెస్ అనేవి పెద్ద పెద్దగా ఉండేటట్టు చూడండి, మరీ చిన్నగా కట్ చేస్తే ముక్కలు అనేవి కనిపించవు కూడా, కాబట్టి ఈ కర్రీకి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. బగారా రైస్లోకైనా లేదా చపాతీస్లోకైనా నార్మల్ రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా వెజ్ కర్రీస్ ఏం చేయాలా అని అర్థం కానప్పుడు ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు వాటర్ అంతా పైకి వస్తుంది కదా, ఇక్కడ పొటాటోస్ వేసిన తర్వాత మధ్యలో మధ్యలో ఒక 2 సార్లు కలుపుకోండి, అడుగు అంటకుండా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కలిపేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. మూత పెట్టుకొని ఉడికించడం వల్ల ఏమవుతుందంటే టొమాటోస్లోని వాటర్ అంతా పైకి ఎవాపరేట్ అవ్వకుండా కర్రీలోనే ఉండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సో మూత పెట్టి ఉడికించుకోండి ఒక 5 మినిట్స్ పాటు, అలాగే కారం యొక్క పచ్చివాసన అనేది కూడా పోతుంది. ఇక్కడ కర్రీలోని గ్రేవీ అంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు రైస్లోకి మనం కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చి ఆలు పీసెస్ ఉడికిన తర్వాతనే వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత తీసుకొని ఒక చిన్న గ్లాస్, ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది కదా, ఇప్పుడు మనకు కొంచెం
ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకండి. ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి. మునిక్కాయలు కూడా మంచిగా కుక్ అయ్యాయి. జ్యూసీగా మంచి పుల్లగా టేస్టీగా ఉంటాయి మునక్కాడలు కూడా. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది బగారా రైస్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కాకుండా ఎప్పుడైనా వెజ్ తినే రోజులు మనం చేసుకోవాలంటే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, సో ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. లాస్ట్లో మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.